ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం కనుక మనం చూస్తే యేసయ్య స్వయంగా హిమ్సెల్ఫ్ యేసయ్య మాట్లాడిన మాటలు, ఆయన మాట విని వాటి చొప్పున గనక మనం చేస్తే మనం బండ మీద ఇంటిని కట్టుకున్న వ్యక్తిగా ఉంటాము. మరి వరదలు వస్తాయి, వానలు పడతాయి, వరదలు వస్తాయి, తుఫాను వస్తుంది, కానీ అవన్నీ ఆ ఇంటిని ఏమీ చేయలేవు. ఎందుకనంటే అతను బండ మీద కట్టుకున్నాడు అని చెప్పని. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను పిలువగా ఉత్తరమిచ్చేవాడు ఒకడును లేకపోయాను. మరి నేను మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నా మాట వినేవాడు ఒకడు లేడు అని దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. మరి మనం గమనిస్తే కనుక ఏలియా గారు మరణాపేక్ష గలవాడే ఒక బదిలీ వృక్షం కింద కూర్చుండి, ప్రభా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేనేమి గొప్పవాడని కాదు, నన్ను తీసేసుకోమన్నప్పుడు ఏలియా గారికి శక్తికి మించిన ప్రయాణం చేయడానికి బలం వచ్చింది ఎక్కడ అనంటే దేవుని స్వరము. ఏలియా గారి యొక్క బలం ఎక్కడుంది అనంటే దేవుని మాట వినట్లో ఏలియా గారి యొక్క బలం ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నారు. అయితే మనం ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడాలి. అసలు అబ్రహాం గారికి దేవునితో ప్రయాణం చేయడానికి అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? నీవు లేచి మరి నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళని చెప్పని దేవుడు మరి అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎటు నడిపిస్తాడో తెలియదు, కానీ దేవుని నమ్మాడు అబ్రహాం. సో ఎట్లా ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే కనుక ఆ దినాల్లో ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. ఎలా పాసిబుల్ అయిందనంటే అబ్రహాము దేవుని మాటకు అలవాటు పడిపోయాడు. అతడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు తిరిగి అతనితో మాట్లాడుతాడు. ఇట్స్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ అబ్రహాం అండ్ గాడ్. ఎప్పుడైతే దేవుని స్వరానికి, దేవుని మాటకు అలవాటు పడ్డాడో వాక్యం చెప్తుంది కదండి, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. మనం ఆరాధన చేసే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. మనం ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, తండ్రి నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము అని మనం ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటామో అప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. మనలో చాలామందికి తెలుసు ఆయన సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు అనగానే ఈయన పరిశుద్ధులతో మాట్లాడతాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తిగా సమూయేలు గారు ఉన్నారు. సమూయేలుతో మాత్రమేనంటే కాదు, వారి నాజీరు, వారి యొక్క పరిశుద్ధతను కోల్పోయిన వారితో కూడా దేవుడు మాట్లాడాడు. సంసోన్తో దేవుడు మాట్లాడడం, దావీదు గారితో దేవుడు మాట్లాడడం. వారి జీవితంలో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం దే హ్యావ్ లాస్ దేర్ హోలీనెస్. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గరికి వచ్చేసరికి వారి పరిశుద్ధతను కోల్పోయారు. ఈవెన్ అప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు మనతో ఎప్పుడూ మాట్లాడడానికి ఇష్టపడతాడు. నేను కేవలం పరిశుద్ధులతోనే మాట్లాడతాను, పరిశుద్ధులు మాత్రమే నా స్వరాన్ని వినగలరు అని వాక్యంలో ఉంటే గనక మనం కంగారు పడిపోవాలి, దిగులు పడిపోవాలి. కానీ ఎవరితోనైనా ఆయన మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు తండ్రి నాతో మాట్లాడయ్యా, నీ స్వరాన్ని వినాలని నేను ఆశపడుతున్నా అని అంటే కనుక దేవుడు ఇమ్మీడియట్గా మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. మన పెద్దటైన అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సో ఆయన మాట విని ఆ ప్రకారంగా మనం మన జీవితాన్ని కట్టుకుంటే కనుక బండ మీద ఇంటిని కట్టుకున్న వానికి లాగా మనం ఉంటాం. దేవుడు మాట్లాడితే చాలు, మన శక్తికి మించినవి ఎన్నో మనం చేయగలుగుతాం. మన ఊహకు మించినవి నేను చేయలేను అనుకున్నవెన్నో మనం చేయగలుగుతాం. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన స్వరాన్ని వినడానికి మనం సిద్ధమా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.